హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను చేయబోయే రెసిపీ స్వీట్ రెసిపీ. దాని పేరు పేనీలు రబడి. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చెప్తాను. ది మెయిన్ ఇంగ్రీడియంట్ పేనీలు, పాలు, మిల్క్ పౌడర్, మిక్స్డ్ డ్రై ఫ్రూట్స్ పౌడర్. నేను ఇందులో ఏమేమి డ్రై ఫ్రూట్స్ వేసానో చెప్తాను. కాజు, బాదం అండ్ పిస్తా, సారపలుకులు, ఇలాచి, షుగర్ అండ్ మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ వేసుకోవచ్చు. ఇప్పుడు దీని ప్రాసెస్ చెప్తాను. స్టవ్ ఆన్ చేసుకొని బౌల్ పెట్టుకోవాలి. ఇది కొంచెం హీట్ అవ్వాలి. ఈ బౌల్ హీట్ అయ్యాక కొంచెం ఆయిల్ వేసుకోండి. ఇప్పుడు ఈ ఆయిల్లో 1.5 స్పూన్ నెయ్యి వేసుకోవాలి. ఇప్పుడు ఈ ఆయిల్లో పేనీలు వేసుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి. అండ్ నెయ్యి కానీ ఆయిల్ కానీ మీ పేనీల క్వాంటిటీని బట్టి ఇంక్రీజ్ చేసుకోండి. ఇప్పుడు మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు 2 సైడ్స్ ఫ్రై చేసుకోవాలి. ఇవి ఫ్రై అయ్యాక ఏం చేయాలో చెప్తాను. మంచిగా ఇలా గోల్డెన్ బ్రౌన్ ఫ్రై అవ్వాలి. అండ్ ఇది ఆయిల్ కానీ మనం వేసిన గీ కానీ ఏం పీల్చుకోదు. అండ్ మీకు ఒక డౌట్ కూడా రావచ్చు, రబడీ ప్రాసెస్ అంటుంది, ఆయిల్ అంటుంది, గీ అంటుంది ఏంటి అని. ఇది నార్మల్గా చేసుకునే ప్రాసెస్ అయితే కాదు, చాలా డిఫరెంట్. మీరు ఒకసారి ట్రై చేస్తేనే దీని టేస్ట్ మీకు అర్థమవుతుంది. అండ్ ఇప్పుడు మీకు రబడీ ప్రాసెస్ చెప్తాను. స్టవ్ ఆన్ చేసుకొని బౌల్ పెట్టుకోవాలి. కొంచెం హీట్ అవ్వాలి. హీట్ అయ్యాక పాలు పోసుకోవాలి. ఇవి మంచిగా బాయిల్ అవ్వాలి. పాలు ఇది బాయిల్ అయ్యాక ఏం చేయాలో చెప్తాను. ఇలా పాలు మంచిగా బాయిల్ అవుతున్నప్పుడు ఇందులో షుగర్ వేసుకోవాలి. మీ టేస్ట్కి సరిపడినంత షుగర్ వేసుకోండి. ఇప్పుడు మనం వేసుకున్న షుగర్ పాలలో మంచిగా మెల్ట్ అయ్యేంత వరకు కలుపుకుంటూనే ఉండాలి. ఇలా పాలలో షుగర్ మంచిగా మెల్ట్ అయ్యాక ఇప్పుడు ఇందులో మిక్స్డ్ డ్రై ఫ్రూట్స్ పౌడర్ వేసుకోవాలి. ఇప్పుడు మంచిగా మిక్స్ చేసుకోవాలి, లంప్స్ లేకుండా. ఇప్పుడు ఇందులో మిల్క్ పౌడర్ వేసుకోవాలి. మిక్స్ చేసుకోవాలి ఇలా పాలు మంచిగా థిక్గా అవ్వాలి. రబడీ రెడీ. ఇప్పుడు సర్వింగ్ బౌల్లో పెట్టి మీకు ఎలా ఉందో చూపెడతాను. ఇప్పుడు ఈ స్వీట్ని ఎలా సర్వ్ చేసుకోవాలో చూపెట్టాలనుకుంటున్నాను. ఎవరైనా గెస్ట్ వచ్చినప్పుడు ఇలా చేస్తే బాగుంటుంది, చూపెడతాను. ఇప్పుడు ఈ బౌల్లో ఫస్ట్ కొంచెం రబడీ వేసుకోవాలి. ఇప్పుడు ఈ రబడీ పైన ఈ పేనీలు ఇలా మంచిగా వేసుకోవాలి. ఇలా మంచిగా వేసుకోవాలి. ఇలా కొంచెం ఎలా అనుకుంటే పాలలో ఉన్న ఫ్లేవర్స్ అన్ని పేనీలకు మంచిగా పడతాయి. అండ్ ఇలా మంచిగా డ్రై ఫ్రూట్స్తో గార్నిష్ చేసుకోవాలి. అండ్ మీకు కనుక ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.